వికారాబాద్ జిల్లా పరిగిలోని పల్లవి కాలేజీ ముందు ఇద్దరు కాంగ్రెస్ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. ర్యాంక్ సైడ్ లో వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాలను తమ కారును అడ్డంగా పెట్టి నానా హంగామా సృష్టించారు. వారే రాంగ్ రూట్ లో వెళ్లి పాల ట్యాంకర్ ను అడ్డుగా కారు ఆపి రాంగ్ రూట్ లో వచ్చావంటూ దబాయించారు. పాల ట్యాంకర్ డ్రైవర్ పై బూతులతో విరుచుకుపడ్డారు. కారు అడ్డు తీసేదే లేదని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నోటికి పని చెప్పారు. వీరి హంగామా గూండాగిరితో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎందుకు వచ్చినారా కొత్తగా ఎన్నికైన వికారాబాద్ జిల్లా దోమ మండలం పిఎసిఎస్ చైర్మన్ యాదవరెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులపైన నోటి దురుసును ప్రదర్శించారు. తను ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని మరిచి వెనుక ముందు ఆలోచించకుండా హంగామా చేస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. ఎవరొస్తారో చూస్తాం, కారు తీసేదే లేదంటూ దబాయించారు. వీరు చేసిన హంగామా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విర్రవీగుడు వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. మంచిగా మాట్లాడంటున్నావు లేదా మంచిగా మాట్లాడంటున్నావు మర్యాద ఇచ్చి మరి నువ్వు ఎంత పెద్ద మంచి అని అడ్డం పెట్టి అందరు పరిచయం అవుతున్నది. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు పాల బండికి